ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును నిజమేనా? సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి అంటే మరి అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్స్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట. నిజమేనా? అవునండి. ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాళ్ళు మీకు జోహార్లు సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మనం ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఈ సినిమాలో అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉన్నాయండి. ఒక ఇంకా ఎక్కువ ఐడెంటిఫై చేసుకునేలాగా ఉన్నాయి. ఎందుకంటే అది అంటే ఎక్కువ ఇంట్లో మన పిన్నిలు, అత్తలు, మా మమ్మీ, అమ్మలు వీళ్ళు చేసేది కదా. ఎందుకంటే వాళ్ళ మీద ఆ కథ అంతా వెళ్ళింది. ఇది హస్బెండ్ వైఫ్, ఇంకో అమ్మాయి తన లైఫ్లో ఉంటే ఇట్లా ఉంది కాబట్టి ఇవి రిలేట్ అయ్యేలాగా అలాంటి ఐటమ్స్ ఉన్నాయండి. టీజర్లో ఎక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్ కానీ ఒక యాక్షన్ బ్లాక్ కానీ లేకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్లో వస్తున్నారు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఆ టీజర్ కట్ చేసినట్టు అనిపించింది. లేదు, యాక్చువల్ కథలోనే ఛాన్స్ ఉంది. కథే మనం మ్యాక్సిమం ఏంటంటే